श्रीगुरुभ्यो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి మంత్రపురి మంథరి గ్రామంలో సుమారు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ రామానందేంద్ర స్వామి వారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని ప్రతిష్ఠ చేయడం, వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకొని శంకర జయంతి నుంచి మొదలుకొని నృసింహ జయంతి వరకు సుమారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆదిశంకరాచార్య నవరాత్ర ఉత్సవములు జరగడం అనాదిగా వస్తున్నటువంటి ఇక్కడ ప్రత్యేకత, ఆచారం. గత 6 సంవత్సరాల నుంచి ఆ శంకర నవరాత్రులతో పాటు ఈ యొక్క ఆదిశంకరులు స్థాపించినటువంటి 4 పీఠాలలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు శంకర జయంతి ఉత్సవాలను కూడా ప్రారంభించడం ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్ట్ మరియు ఆలయ ధర్మకర్తల సహాయ సహకారంతో ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్ట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతోంది. 6 సంవత్సరాల నుంచి స్వామివారికి ప్రతిపద నుంచి పంచమి వరకు ఈ వైశాఖ మాసంలో ప్రారంభంలో వచ్చేటువంటి ఈ యొక్క తిథులలో స్వామివారికి పంచోపనిషత్తులతోని కల్పోక్త మార్గంగా శంకర విజయంలో ఏదైతే శంకర భగవత్పాదాచార్యుల స్వామివారి యొక్క పూజ నిర్దేశించబడిందో త్రికాలార్చన, చక్కగా స్వామివారికి అర్చన 2 పూటల త్రికాలార్చన 3 పూటలు చేసి యథోపచారంగా ఆ రాజోపచారములన్నీ కూడా చేసి ఆదిశంకరాచార్య జయంతి రోజు అంటే ఈ సంవత్సరము 21వ తారీఖు నాడు సాయంకాలం విశేష జనవాహినితోని భక్తజనులతోని ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా శోభాయాత్ర స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ యొక్క ఉత్సవమూర్తిని, అలాగే స్వామివారి దివ్య పాదుకలను పురవీధుల గుండా ఆ యొక్క స్వామివారి శోభాయాత్ర దిగ్విజయంగా చెయ్యాలని సంకల్పించడం. కావున ఇట్టి కార్యక్రమాలలో అందరూ కూడా భక్తులు విశేషంగా పాల్గొని ధర్మ సంస్థాపనకు శంకరాచార్యులు ఎంత కృషి చేశారో ఈరోజు మనం ఈ భారతీయ సంస్కృతి కాపాడబడుతుందంటే ఆ స్వామివారి అనుగ్రహం వలనే. కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం ఇంకా కలగాలి, మన ఆర్ష వైదిక ధర్మము ఇంకా నిలబడాలి, మన భారతదేశం యొక్క ఖ్యాతి ఇప్పటికే చెందింది, ఇంకా ప్రపంచమంతా కూడా వ్యాపించి భారతీయ సంస్కృతిని అందరూ కూడా చేసేలాగా కావాలి అని చెప్పి ఈ యొక్క శంకర జయంతి నాడు జరిగేటువంటి శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. అందరికీ నమస్కారం అండి. స్థానిక శీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో శంకర నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంతో వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలను అయితే ప్రారంభించడం జరిగింది. మరి పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తుంటారు. బ్రాహ్మణోత్తముల యొక్క వేద మంత్రోచ్చారణలతో కార్యక్రమం అయితే ఇక్కడ అద్భుతంగా జరిగింది. నారాయణ
అనేక కోటి ప్రార్థనాపూర్వక సాష్టాంగ ప్రణామాన సమర్పయామః. న్యాయేన మార్గేణ మహీమహీషాః అలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూరహృదం ప్రజయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. భవదాయ భవాని దివేనితరా సమజాయత చేతసి కౌతుకితా మమ భారయో మహాజలకిం భవశంకర దేశికమే శరణం. సుదేవి కృతే బహుళాభవతో విలాసమదర్శనలాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశికమే శరణం. జగతీమవిముక్తలితాదులయో విహరంతి మహామనసచ్చలతా అణిమాం సురివాగ్రవిహాసితో భవశంకర దేశికమే శరణం. గురుపుంగవ పుంగవకేతనతే సమతామయతాం మయి కోటిసుతి శరణాగతవత్సల తత్వనితే భవశంకర దేశికమే శరణం. విధానమయ మామ అరే చిటిగా రాందా సరే బస్ రాయిచ్చు కింద వస్తాం రాయిచ్చు. ఇక్కడ స్థానిక శ్రీవేశ్వర విద్యేశ్వర దేవస్థానంలో శ్రీ రామనరేంద్ర సాబ్ల వారు లోకేవారు శంకర జయంతి ఉత్సవాలను గత 45 సంవత్సరాల పూర్వం నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా స్థానికుల సహకారంతో జరపడం జరుగుతున్నది. వేద పండితులు పొద్దు మాము పూజలు నిర్వహిస్తారు. ఇట్టి కార్యక్రమం వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పంచమి జయంతి వరకు జరుగుతుంది. పంచమి జయంతి వరకు జరుగుతుంది. మళ్ళీ పంచమి నుంచి నరసింహ జయంతి వరకు నవరాత్రులు జరుగుతాయి. పంచమి నాడు పురవీధుల్లో శోభాయాత్ర కూడా నిర్వహిస్తారు. 21వ తారీఖు 21వ తారీఖు